ఎన్టీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఒకటే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి ప్రశంసలు కురిపించారు. రేవంత్ చాలా పరిణితితో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో మాదిగలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదిగలు ఏకపక్షంగా ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పటేల్ పటవారి విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రాంతంలో అసలు ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు, పేదోళ్ళ యొక్క జీవితాలని స్వతంత్రులుగా నడవటానికి వీలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇంత మెజారిటీ రావడానికి కారణం మాదిగలు. నువ్వు సరిగా చూడలేదని మొత్తం మాదిగలంతా వన్ సైడెడ్గా ఓటేస్తేనే ఇవాళ రూరల్ ఏరియాలో టోటల్గా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం మాదిగలని సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడానికి మాదిగల విషయాన్ని కూడా గుర్తించాలి. మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నారు. ఈ జాతిని పోయినసారి కేసీఆర్ గారు తొక్కేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఫస్ట్ 2 నెలల ముందే ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పింది నేనే. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ కోసం కష్టపడుతుండని చెప్పింది నేనే. నాకు టికెట్ వచ్చినా రాకపోయినా సోనియమ్మ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పింది నేనే. అంతేకాదు మొత్తం మాదిగ జాతి అంతా వన్ సైడెడ్గా, పేద వర్గాలంతా వన్ సైడెడ్గా పనిచేయాలని చెప్పింది కూడా నేనే. కేసీఆర్ ఓడిపోతాడని చెప్పింది నేనే. కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా కరప్టెడ్ ఎమ్మెల్యేలు. 20-30 మందిని మార్చుకుంటే తప్ప నీ గవర్నమెంట్